అయితే మీరు ఈ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఇన్నింగ్స్ ఒక సూపర్ స్టార్ హీరోయిన్గా మీరు కెరీర్కి ఫుల్ స్టాప్ పెట్టి మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ టేక్ ఆఫ్ అయ్యే మధ్య గ్యాప్ ఉంది కదా, దాన్ని అసలు మీరు ఎట్లా హ్యాండిల్ చేశారండి? ఒకప్పుడు అంత బిజీగా ఉండి 2 షిఫ్ట్లు 3 షిఫ్ట్లు చేసి ఆమెని డేట్లు కూడా దొరకట్లేదు అన్న మాటలు నేను ప్రత్యక్షంగా విన్నవాడిని. అలాంటి ఒక కెరీర్ని ఒక్కసారి పవర్ బ్రేక్ కొట్టి మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ని మీరు అసలు ఎట్లాగా ఎంజాయ్ చేశారు, ఎట్లా హ్యాండిల్ చేశారు? మోర్ ఇంపార్టెంట్లీ నిజంగా చాలా కష్టమైంది నాకు 1 ఇయర్. అసలు పిచ్చి పట్టేది నాకు. మ్యారేజ్ చేసుకొని వెళ్ళాను నేను, వేరే ఆప్షన్ ఏమీ లేదు. వెళ్ళిన తర్వాత నాకు ఇంట్లో కూర్చోడం చాలా కష్టమైంది. ఎందుకంటే నాకు కుకింగ్ తెలియదు, అస్సలు తెలియదు. నాకు చిన్నప్పుడు స్పూన్ పట్టుకోవడం కూడా తెలియదు. ఎప్పుడైనా కాఫీను టీ అలా చేసేదాన్ని. మా నాన్నగారు అమ్మ చేసి పెట్టిన వంటను వడ్డిచ్చేదాన్ని. ఇది తప్ప నాకు వేరే ఏం తెలియదు. మిగతా పనులన్నీ చేస్తా ఇంట్లో. ఒక ఆడపిల్ల చేయాల్సిన పనులని ఊడవడం కానీ, క్లీనింగ్ కానీ, బట్టలు క్లీన్ చేయడం, ఇవన్నీ చేస్తా. కుకింగ్ మా అమ్మ వదిలేదు కాదు. నీకేం తెలీదురా, నాకు ఇష్టం. నేను ఎప్పుడైనా వెళ్ళి అమ్మ నేను చేస్తానమ్మా ఈరోజు అని ఎప్పుడైనా హాలిడేస్లో చెప్తే కూడా మా అమ్మ తిట్టేది. సో అది నాకు అలవాటే లేదు అసలు. ఇంకా సినిమాకి వచ్చిన టోటల్గా కాఫీ కూడా మర్చిపోయాను. కాఫీ తాగడం మర్చిపోయాను. ఎందుకంటే అదో హీరోయిన్స్ అంటే అప్పట్లో కలర్ రావంటే కాఫీ తాగితే నల్లబడిపోతారు ఇలా అంతా చెప్పేవాళ్ళు కదా. అందుకని మిల్క్ తాగడం, జ్యూసులు తాగడం, మిల్క్ తాగితే లావ్ అవుతారని జ్యూసులు ఎక్కువ తాగడం, ఇలా అలవాటు అయిపోయి కాఫీ కూడా ఎలా పెట్టడం కూడా మర్చిపోయాను, తాగడం కూడా మర్చిపోయాను. సో తర్వాత వెళ్ళి ఇంకా 1 ఇయర్ కష్టమైంది. ఇంకా ఇలా కుకింగ్ ఎలా చేయాలి నేర్చుకున్నాను, ఫ్యామిలీ ఎలా రన్ చేయాలి. ఇంకా ఆ టెన్షన్స్ వేరు కదా, ఫ్యామిలీ టెన్షన్స్. అది ఫుల్ టైం జాబ్ అది. మనకి ఇలా ఏం టైం ఉండదు. ఇక 6 o'clock ప్యాకప్ అయితే రిలాక్స్ అవ్వడం ఏమి ఉండదు. ఎప్పుడు బిజీ, అది టెన్షన్స్ ఎప్పుడు ఉండదు. సో అవన్నీ నేర్చుకోవడం, లైఫ్ అనేది ఏం నేర్చుకోవాలి అవన్నీ ఆఫ్టర్ మ్యారేజ్ కొంచెం చాలా నేను నేర్చుకున్నాను. మా సిస్టర్స్ అంతా ఇంకా అప్పుడు పెళ్లి కాలే చదువుకుంటున్నారు. సో వాళ్ళ లైఫ్ అంతా ఎలా వాళ్ళు సెటిల్ చేయడం, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడం, ఇవన్నీ బాధ్యత మీదేనండి. అన్నీ నేను ఇంట్లో పెద్ద కాబట్టి మా బ్రదర్కి మ్యారేజ్ చేశాను, మా సిస్టర్కి మ్యారేజ్ చేశాను. సో ఇవన్నీ నాకు ఫుల్ బిజీ. మీరు చెప్పినట్టు 24 hours బిజీ ఉండేదాన్ని. అసలు అప్పుడు కూడా నిద్ర ఉండేది కాదు నాకు. మా సిస్టర్స్ చదవలేదంటే మార్నింగ్ 4 o'clock లేపి చదువు కూర్చొని అని, నేను ఒక టీచర్ లా నాకు నేను చెప్పివ్వను కాదు, నేను కూర్చుంటా నువ్వు చదువు అనేదాన్ని. సో ఇలా బిజీ అయ్యాను కాబట్టి నాకు అందులో ఒక 1 year కష్టమైంది. తర్వాత అలవాటు అయిపోయింది, ఆ లైఫ్ అలవాటు అయిపోయింది. తర్వాత బాగుంది కూడా లైఫ్ అనుకున్నాను. ఇది కూడా ఒక ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇంట్లోనే. సో హ్యాపీగా ఎక్కడ నాకు మామూలుగా బయట వెళ్ళడం అంత పెద్ద ఇంట్రెస్ట్ లేదండి. పార్టీలు పబ్బులు అని వెళ్తారు కదా, నాకు అది లేదు. నాకు ఇంట్లో ఉంటే ఫ్యామిలీ చూసుకోవడం, ఎలాగో ఒక 3-4 hours దేవుడు ఇంట్లోనే గడిపేస్తా. నాకు పూజలు అవన్నీ చాలా ఇష్టం, దేవుడు నమ్మకం ఎక్కువ. సో అక్కడ సగం నాకు టైం. రేపు దేవుడికి ఏ పువ్వులు కొనాలి, ఎంత పువ్వులు కొనాలి, ఎక్కడ కొనాలి, ఇలా ఉంటుంది నాకు. ఈ ఆలోచనలు ఎక్కువ. రేపు ఏంటి ఏకాదశ, రేపు ఏం పూజ చేద్దాం, రేపు ఫాస్టింగ్ ఉందామా, సో ఈ ఆలోచనలు ఉంటాయి. పిల్లలకి ఏం డ్రెస్ కొనాలి, మా సిస్టర్స్ అయినా కూడా వాళ్ళకి నేనే వెళ్ళి పర్చేస్ చేసేదాన్ని, షాపింగ్ చేసేదాన్ని. సో ఇలా బిజీ ఉండేదాన్ని. ఓకే. బట్ నేను అంటే చాలామంది హీరోయిన్లతో ఈ ఇండస్ట్రీలో వాళ్ళ అనుభవాలన్నీ చూసాం కాబట్టి ఇన్ జనరల్గా సినిమా కెరీర్లో ఉండే ఛాలెంజెస్ కానీ, లేకపోతే పర్సనల్ లైఫ్ ఫ్యామిలీ లైఫ్లో ఉండే ఛాలెంజెస్ కానీ, వాటిలో మేజర్ డిఫరెన్స్ ఏమైనా మీరు ఫీల్ అయ్యారా? అంటే కెరీర్లో కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి, అలాగే ఫ్యామిలీ లైఫ్ వాటిని మెయింటైన్ చేయడం, బ్యాలెన్స్ చేసుకోవడం, ఆ ఎమోషన్స్ని మేనేజ్ చేసుకోవడం, ఇవన్నీ కూడా ఛాలెంజెస్సేగా. మోర్ ఇంపార్టెంట్లీ సినిమా హీరోయిన్లకే ఎక్కువ ఛాలెంజెస్ ఉంటాయి. ఎందుకంటే మీరు ఇందాక చెప్పినట్టుగా షూటింగ్లు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి అడాప్ట్ అవ్వడానికి కొంత ఛాలెంజే అది.
బట్ అదర్ దాన్ దట్ మీరు ఛాలెంజ్గా ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయండి అంటే ఫ్యామిలీ లైఫ్లో? చాలా ఉందండి. ఎందుకంటే నేను ఇంటికి మెయిన్ పెద్దమ్మాయి, నేనే ఫస్ట్. అన్ని రెస్పాన్సిబుల్ నాకు ముందు నుంచే అదే నాకుంది. ఎందుకంటే నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చినాడు, మా బ్రదర్ చదువుతున్నాడు, మా సిస్టర్ చదువుతుంది, అందరూ చదువుతున్నారు. కాబట్టి సో వాళ్ళ ఎడ్యుకేషన్, వాళ్ళు మళ్ళీ పెళ్ళిళ్ళు, ఇవన్నీ నేను చేసేదాన్ని. అవన్నీ ఛాలెంజింగ్గా చేసేది. ఎందుకంటే నాకు అంత ఏజ్ లేదు. అంటే వాళ్ళు పెళ్ళిళ్ళు చేసేంత, ఇప్పుడు మామూలుగా పెళ్ళిళ్ళు అంటే ఏ ఏజ్లో చేస్తారు, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేప్పటికి ఒక 50 years 53 years బాగా మెచ్యూరిటీ, అప్పుడు మనకు అలా ఉన్నప్పుడు చేస్తాం. కానీ నేనే ఇంకా పెళ్లి చేసుకుని అప్పుడే వెళ్ళాను. ఆ టైంలో వాళ్ళకి పెళ్ళిళ్ళు చేశానంటే మీదే కొత్త పెళ్లి కూతురు టైప్లో నేను నా లైఫ్ ఎంజాయ్ చేయలేదు, ఫుల్ వాళ్ళకి స్పెండ్ చేశాను. ఇంకా వాళ్ళకి వెళ్ళి పెళ్లి కూతురు చూడడం, పెళ్లి కొడుకు చూడడం, వాళ్ళకి బట్టలు కొనడం, వాళ్ళకి జ్యువెల్స్ కొనడం, ఇలాంటి మా సిస్టర్కి ఇలా ఉంటే బాగుంటుందేమో, అలా ఉంటే బాగుంటుందేమో, లైఫ్ ఇలా ఉంటే బాగుంటుందేమో అని, ఈ అమ్మాయి కాదు ఈ అబ్బాయి కాదు, ఇలా ఓవర్ మెచ్యూర్డ్ ఆలోచనలు నాకు అప్పుడే వచ్చేసాయి. అవన్నీ ఛాలెంజింగే కదా నాకు, బట్ చేశాను. నాకైతే కొంచెం టెన్షన్స్ ఎక్కువ ఉండేది, కానీ చేశాను. సినిమా టెన్షన్స్ వేరు, ఈ టెన్షన్స్ వేరు. సో అక్కడ కూడా మనకు ఎక్కడ కొద్దిగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ వస్తే మళ్ళీ అది టెన్షన్. మా ఇంత గ్రాండ్గా చేయాలి, ఎందుకంటే మా అమ్మాయి, మా సిస్టర్ పెళ్ళి కదా, మా బ్రదర్ పెళ్ళి కదా, గ్రాండ్గా చేయాలి. ఆమ్ని గారు చెల్లెలు అంటారు, ఆమ్ని గారు తమ్ముడు అంటారు అని. సో అది నా గురించి నేను ఎప్పుడు ఆలోచించాను. ఇలాగా మా ఇంట్లో మా అమ్మకి ఇంత మంచి పట్టు, ఏ ఊరు వెళ్తే షూటింగ్స్లో కూడా మా అమ్మకి ఈ ఊర్లో పట్టు చీర తీసుకెళ్దాం, ఈ ఊర్లో ఏంటి స్పెషల్, ఓకే జ్యువెల్స్, కేరళ వెళ్తే ఆ కేరళ బాగుంటుంది, ఈ కేరళ టెంపుల్ జ్యువెలరీ బాగుంటుంది అని ఇలా తీసుకెళ్ళేదాన్ని, సిస్టర్స్ కానీ అమ్మ కానీ. సో ఎప్పుడు నాకు ఫ్యామిలీ టెన్షన్ కాదు, అది నేను నేనే అది ఆక్యుపైడ్ అయ్యేదాన్ని, నేనే అది ఇంట్రెస్ట్ తీసుకొని చేసేదాన్ని, నాకు ఇష్టం కూడా. అంటే బేసిక్గా ఇప్పుడు సినిమా కెరీర్ అంటే మీకు బోల్డ్ పొగడ్తలు, అవార్డులు, షూటింగ్లు, చప్పట్లు, అసలు గ్రాండ్గా ఉంటుంది డే అంతా. ఏదైనా షూటింగ్కి వెళ్ళాలంటే ఏరోప్లేన్ ఎక్కి కార్లు వస్తాయి, వంది మాగదులు వస్తారు, ప్రొడక్షన్ మేనేజర్స్ వస్తారు, అక్కడ హీరోలు వెయిట్ చేస్తుంటారు. మేకప్ చేసుకుని సెట్లోకి రాగానే అసలు ఆ ఇన్విటేషన్స్, ఆ రిసెప్షను అన్నీ కూడా వేరే లెవెల్లో ఉంటాయి, నెక్స్ట్ లెవెల్లో. ఇవేవి ఇంటి దగ్గర ఉండవు. పని మనిషి దగ్గర నుంచి అన్ని పనులు ఎంత పెద్ద హీరోయిన్ అయినా చూసుకోవాల్సిందే. అబ్సల్యూట్లీ కరెక్ట్ మీరు చెప్పడం. ఎందుకంటే మనకు సినిమా అని వచ్చినప్పుడు మాకు ఇలా టవల్ ఇలా గ్లాస్ ఇలా పెడుతుంటారు, పరిగెత్తుకొచ్చి అసిస్టెంట్ తీసుకుంటారు, మేడం మేడం ఇవ్వండి మేడం. చెప్పులు మన లేచిన చెప్పులు తీసుకొచ్చి పెడతారు. సో ఇలా అలవాటు మేము చేయకపోయినా వాళ్ళు అలవాటు చేసేస్తారు. ఒక ఆ రేంజ్ వచ్చిన తర్వాత ఆర్టిస్టులకి అది తనగా వచ్చేస్తుంది, ఆ మర్యాదలు, ఆ రెస్పెక్ట్ స్పాట్కి వచ్చిన. ఈవెన్ ఇప్పుడు కూడా నేను ఇప్పుడు ఒక ఆమెనిగా నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా కూడా బట్ మీకు లెగసీ ఉంది కదా, పెద్ద హీరోయిన్ అనేది ఒక ఉంది. అసిస్టెంట్స్ కానీ హెయిర్ డ్రెస్సర్స్ కానీ వీళ్ళందరూ మాకు ఆ సేవలు చేస్తుంటారు. నాకు చాలా అంటే చేయించుకోవడం ఒకలా ఉన్నా కూడా తప్పదు, ఇక్కడ చేయాలి, చేయించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే నేను వెళ్ళి చేస్తే కూడా వాళ్ళు వదలరు. మేడం మేడం మీరెందుకు మేడం తీసుకొస్తారు, నా చేతికి ఇవ్వండి ఫోను అని, ఆ ఫోన్ కూడా లాగేసుకుంటారు. ఆ ప్రైవసీ కూడా నాకు వదలరు. ఫోన్ నేను మాట్లాడాలమ్మా, నాకు కావాలన్నా కూడా పర్వాలేదు మేడం నేను పెట్టుకుంటాను, ఫోన్ వస్తే ఇస్తానంటారు. సో అలా ఉంటుంది. ఇంట్లో అలా లేదు, టోటల్ డిఫరెంట్. అన్ని పనులు మనమే చేయాలి. అంటే న్యాచురల్గా మామూలుగా ఇప్పుడు పని మనుషులు ఉంటారండి, కానీ వాళ్ళు 24 hours మాకు సర్వీస్ చేయరు. ఏదో వాళ్ళు ఒక టైంలో చేసి ఏదో చేసుకుంటూ వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటుంటారు, చేసేసి వెళ్ళిపోతారు. అదర్వైజ్ మనమే కదా చేసుకోవాలి. అన్ని పనులు మనమే కుకింగ్ ఏదో మనమే ఎక్కడ ఎత్తుకోవాలి, ఉప్పు ఎక్కడ ఉంది, ఇది ఎక్కడ ఉంది, మనమే ఎత్తుకోవాలి, మనమే వేయాలి. మనకు శారీస్ రేపు పార్టీకి వెళ్ళే ఏదో ఒక పెళ్ళికి వెళ్తున్నాం అనుకోండి, అమ్మో రేపటికి ఏం జ్యువెలరీ, ఏం సారీ అన్నీ మనమే ఎత్తి పెట్టుకోవాలి. అదేం తప్ప అనట్లేదు, ఎందుకంటే అదొక లైఫ్ స్టైల్. మనకు
సెల్ఫ్ ఒక ఇది వస్తుంది మనకు, మాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మనది మనం ఎలా చేసుకోవాలనేది ఆ ప్రైవసీ కూడా ఉంటుంది. ఓకే. మన ఇష్టంగా ఎలా చేసుకో, ఇక్కడ అన్ని డిపెండ్ అవుతాం ఒకరి మీద. వాళ్ళు ఇచ్చిన జ్యువెలరీ వేసుకుంటాం, వాళ్ళు ఇచ్చిన శారీ వేసుకుంటాం, అక్కడ అలా కదా అని మనకి ఇష్టపడి మనం చేసుకుంటాం. సో టోటల్ డిఫరెంట్. ఆ లైఫ్ అనుభవిస్తాం, ఈ లైఫ్ అనుభవిస్తాం. ఆర్టిస్టులకి అదొక వరం అండి. ఎగ్జాక్ట్లీ.